నమస్తే అందరికి వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. నేను మీ మధు. ఈరోజు చూసుకున్నట్లయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు కూడా ఒక నివేదికనైతే ఇవ్వడం చూస్తున్నాను. ఆ నివేదికలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. అందులో 8 మంది ఎమ్మెల్యేలకు ఎలాంటి ఆధారాలు లేవు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి నివేదికను కూడా కొట్టివేస్తూ చెప్పడం కూడా చూస్తున్నాం. అయితే గడ్డం ప్రసాద్కి ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఒక 3 వారాల గడువు ఇవ్వడం కూడా చూస్తున్నాం. గడువులో కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి చేరారా అని చెప్పి నివేదికను కూడా ఇవ్వని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పడం చూస్తున్నాం. అయితే మూడు వారాల గడువులో కూడా ఎలాంటి నివేదికను ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు కూడా గడ్డం ప్రసాద్ పై సీరియస్ అయితే కావడం చూస్తూనే ఉన్నాం. అయితే మళ్ళీ 4 వారాల గడువు ఇచ్చి 19వ తారీఖు కూడా దీని నివేదికను కూడా వెల్లడించాలని చెప్పడం కూడా చూస్తున్నాను. అయితే ఆ 8 మందిలో కూడా 5 మంది ఎమ్మెల్యేలకు కూడా ఎలాంటి ఆధారాలు లేవు, వాళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీలోనే లేరు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పడం కూడా చూస్తున్నాను. అయితే ఇందులో ఇంకా 5 మంది ఎమ్మెల్యేలో కూడా 3 ఎమ్మెల్యేలకు కూడా అదే స్ట్రాటజీ వచ్చేటట్టు కూడా ఉంది. అయితే ఇందులో ఇంకా 2 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అందులో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాను నాగేంద్ర కావచ్చు. దాను నాగేంద్ర గారు కూడా ఇంతకుముందు బీఆర్ఎస్ బీఫామ్ తీసుకొని ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే సికింద్రాబాద్ ఎంపీగా కూడా ఈయన ఓడిపోవడం జరిగింది. కానీ ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు అని చెప్పి కూడా ఆధారాలు కూడా చాలా వరకు కూడా వెలువడుతూనే ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని ఎంపీగా పోటీ చేయడం చూస్తూనే ఉన్నాం. కాకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేయకపోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే కాంగ్రెస్ పార్టీలో జరిగే కార్యక్రమాలు కావచ్చు, కార్యకలాపాలు కావచ్చు, అలాగే సీఎంను కలవడం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ఉండడం కావచ్చు, ఇవన్నీ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉండడని చెప్పడం కూడా చాలా స్పష్టంగా అయితే అర్థమైపోతుంది మనకి. అలాగే కడియం శ్రీహరి గారు చూసుకున్నట్లయితే కడియం శ్రీహరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలోనే తిరుగుతున్నారు. అలాగే కడియం కావ్య గారిని వరంగల్ జిల్లాలో కూడా ఎంపీగా పోటీ చేపించడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి ఆ బీఫామ్ లో కూడా కడియం కావ్య పేరు ఉండడం కూడా చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం చూస్తున్నాం. అలాగే తండ్రి సంతకం దగ్గర కూడా కడియం శ్రీహరి గారి సంతకం కూడా ఉంది. అలాగే కడియం శ్రీహరి గారు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని చెప్పి కూడా అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు వాళ్ళందరూ కూడా చెప్తూనే ఉన్నారు. ఆయన వాళ్ళ కూతురికి ఇచ్చిన బీఫామ్ లో కూడా సంతకం కూడా పెట్టడం చూస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. అయితే అలాగే మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనకి ఫోన్ ద్వారా మనం కనుక్కునే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, ఇప్పుడు పార్టీ ఫిరాయింపులో కూడా కడియం శ్రీహరి కూడా ఖచ్చితంగా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీయే లోనే తిరుగుతున్నాను, బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాను, అలాగే కేసీఆర్ మా బాస్ అని చెప్పడం కూడా ఒక లేఖనైతే రిలీజ్ చేయడం కూడా చూస్తున్నాను. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడన్న? అది ప్రజలు తేల్చాలి. ఇప్పుడు గన్పూర్ నియోజకవర్గానికి కడియం శ్రీహరి గారిగా వచ్చేది ఉంది. ఏ ఊరికన్నా వెళ్ళాలంటే ఆయనను రిసీవ్ చేసుకునేది ఎవరు చేసుకోవాలి? సిగ్గుండాలి కదా మాట మాట్లాడడానికి. నువ్వు ఆడనా మొగనా అన్నప్పుడు ఆడ అన్న చెప్పాలి, మొగ అన్న చెప్పాలా. లేదంటే ట్రాన్స్జెండర్ కూడా ఉన్నారు. ధైర్యంగా ఇలా ట్రాన్స్జెండర్స్ కూడా దేవుడు సృష్టి, మేము ట్రాన్స్జెండర్ గా ఉన్నామని చెప్పేసి వాళ్ళు కూడా ఏమాత్రము భయపడకుండా ధైర్యంగా మేము ట్రాన్స్జెండర్ అని చెప్పుకుంటున్నారు. మరి నువ్వు ఏం చెప్తున్నావు? నేనేమో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదంటావు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేనంటావు. ప్రజలలోనేమో ఊర్లు తిరిగినప్పుడేమో ఇన్ని రోజులు సంవత్సరం కాంచెలు తిరిగినప్పుడు కాంగ్రెస్ కండు వేసుకొని ఊర్లలో పోయి అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ కు పోయినా అని చెప్పినావు. బిడ్డకు బీఫామ్ ఇచ్చినప్పుడు ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్ పెట్టి నా బిడ్డకు బీఫామ్ ఇచ్చిన నేను కాంగ్రెస్ పార్టీలో చేరినమన్నావు. సంవత్సరం కిందనే నేను కాంగ్రెస్ పార్టీ చేరి అభివృద్ధి గణపురంలో అభివృద్ధి కోసం నేను పోయిందని అనేక సందర్భాలలో చెప్పినావు. నిస్సిగ్గుగా ఈ రోజు 74 ఏళ్ళు అని చెప్తున్నావు. ఈ పోయే కాలము వాడకు పడికెత్తిని నువ్వు ఇప్పుడు ఎట్లాంటి భాష మాట్లాడడం ఏంటి? అసలు సమాజం సిగ్గుపడతా ఉంది నిన్ను చూస్తే. కడియం శ్రీహరి గారు ఇప్పటికైనా నువ్వేంటో చెప్పు, ఏదో చెప్పు, దేంట్లో దాన్ని ఉండాలి కదా.
ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నా అంటే ఎట్లా కుదురుతుంది? ఇది ప్రజాస్వామ్యం కదా. నువ్వు నువ్వు అసెంబ్లీకి వెళ్తే కూడా నువ్వు ఏ పార్టీ అంటో ఆ పార్టీలో కూర్చోవాలి కదా. తర్వాత నువ్వు ప్రజా సంక్షేమ కార్యక్రమానికి పోయినప్పుడు ఏదని చెప్పి ఏదట్లా ఏదన్నా చెప్పుకోవాలి. ధైర్యంగా ప్రతిపక్షం ఉంటే ప్రతిపక్షం అని చెప్పుకోవాలి, లేదా అధికార పార్టీ అంటే అధికార పార్టీ అని చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోలేకపోతున్నారన్న? ఒకవేళ కడియం శ్రీహరి గారు ఇంకా ఒకవేళ రాజీనామా చేసి బై ఎలక్షన్స్ వస్తే ఓడిపోతారని భయం అని ఏమైనా ఉందనుకోవచ్చా? 100% కదా. గెలిపోవటంలో అందరూ కూడా ఒక ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు 7-5 మంది కూడా గెలుస్తామనే నిలబడతారు. అందరు గెలవరు కదా. ప్రజాస్వామ్యంలో నిలబడాలన్నదే గ్రేట్. పార్టీ గుర్తింపు అనేది ఇంకొక గ్రేట్నెస్. సో ఆ సమయంలో నువ్వు నిర్ణయం తీసుకొని ఒక కట్టుబాటు ఉంటే, ఇప్పుడు నేనున్న అధికార కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఉనికి కోసం, ఆత్మగౌరవం కోసం నేను తెలంగాణ మొత్తం దిగిన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యతని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ప్రజలు ఆమోదం తెలియజేశారు. అట్లాగే నువ్వు అభివృద్ధి కోసం మాత్రమే నువ్వు పోయేది ఉంటే తప్పకుండా నువ్వు అభివృద్ధి కోసం పోయినప్పుడు తప్పకుండా నువ్వు దాన్ని గొప్పగా ప్రజల్లోకి వెళ్ళాలి. ఇగో నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పోయినా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి పోతే నీకు చెప్పుల దండలు పడతాయా పూల దండలు పడితే తేలిపోతుంది కదా. స్టేషన్ గన్పూర్ లో కూడా చూసుకున్నట్లయితే ప్రజలు ఎలా చూస్తున్నారు కడియం శ్రీహరి గారిని? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టే చూస్తున్నారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని ఆల్రెడీ కడియం కావ్య గారు వాళ్ళ కూతురుని కూడా వరంగల్ జిల్లా నుంచి కూడా ఎంపీగా పోటీ చేపించారు, తండ్రి సంతకం కూడా ఆయనదే చేపించారు. మళ్ళీ ఇందులోనే కేటీఆర్ చిన్న వయసు అనుభవం లేదు, అందుకే ఆయన చేస్తున్న అధ్యక్షతలో నేను చేయలేకపోతున్నా అని చెప్పడం కూడా ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. ఎట్లా చూసుకోవచ్చు అన్న మరి దీన్ని? అది ఎట్లా చూసుకోవచ్చు? ఆయన ముందుగా ఆయన ఏందో ఆయన చెప్పుకోవాలి. లేకపోతే అటు ఇటు గాను ఏమంటారో సమాజంలో నీకు తెలుసు. ఒకవేళ నువ్వు ఎటో చెప్పుకోకుండా ఇంకా నువ్వు వాళ్ళని మీద ఆడలేక మధ్యలో ఓడిందని నువ్వు మాట్లాడితే కరెక్ట్ కాదు. నువ్వు ఏం ఆడుతున్నావు, మధ్యలో ఎట్లా ఆడాలి అది నువ్వు చూసుకోవాలి. నువ్వేదో చెప్పుగా ఆయన వయసు చిన్నది, ఇంతకుముందు కవితాన్లో ఉన్నందుకు నేను వాళ్ళకి వెళ్ళి బయటకు వచ్చిన, లేకపోతే నాకంటే చిన్న వయసు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన దగ్గర చేయలేకపోతున్నా అంటే ఇప్పుడు మరి సీఎం గారు రేవంత్ రెడ్డి నీకంటే చిన్నోడా పెద్దోడా? ఆయన సీఎం నీకంటే చిన్నోడే కదా. మరి ఆయన కింద ఆయన నాయకత్వంలో నువ్వు ఎట్లా పని చేస్తున్నావు? కాబట్టి ఇవంతా కూడా మాట్లాడడానికి బాగుంటది. ఏదేమైనా కూడా ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఏ రకంగా చేస్తారు, ఏ టైం చేస్తారు చూద్దాం. వేకెన్సీ తప్పకుండా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా గణపురం నియోజకవర్గంలో మాత్రం కర్రు కాల్చి వాత పెట్టి ఆయనకు రాజకీయ సొంత ఊరైన పర్వతగిరి పంపించేస్తాం. ఒకవేళ కడియం శ్రీహరి గనుక రాజీనామా చేసినట్టయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీ ఫాము తాటికొండ రాజయ్యదే అని చెప్పి కూడా ఒక చిన్న వార్త అయితే చక్కర్లు కొడుతుంది. ఖచ్చితంగా పక్క. ఎందుకంటే కేసీఆర్ గారే స్వయంగా 3 నెలల ఎలక్షన్లు వస్తాయి, కడియం శ్రీహరికి సమాధి కట్టాలి, రాజన్నని ఎమ్మెల్యే చేయాలి బహిరంగ సభలోనే చెప్పడం జరిగింది. దాన్ని అనేక సార్లు కేటీఆర్ కూడా బలపరుస్తూ అనేక సందర్భాల్లో మాట్లాడింది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ గారి ఆశీస్సుతో కేటీ రామారావు గారి మార్గదర్శనంలోనే తప్పకుండా నేను కడియం శ్రీహరి పోటీ చేస్తా. తప్పకుండా ఘన విజయం సాధిస్తాను. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అయితే తాటికొండ రాజా గారు కూడా చెప్పడం చూస్తూనే ఉన్నాం, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు కడియం శ్రీహరి. నువ్వు ఏ పార్టీలో ఉన్నావో చెప్పడానికి కూడా నీకు అంత సిగ్గుగా ఉందా అని అనడం కూడా చూస్తూనే ఉన్నాం. కొంతమంది ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పాలా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పాలా. అటు ఇటు కాకుండా చెప్పడం కూడా చాలా వరకు సమంజసం కాదని చెప్పడం కూడా చూస్తున్నాం. లిఖితపూర్వకంగా రాసిన లేఖలో కూడా ఖచ్చితంగా కడియం శ్రీహరి రాసిన లేఖలో కూడా ఖచ్చితంగా మా బాస్ కేసీఆరే, ఖచ్చితంగా నీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్తున్నా. కాకపోతే అక్కడున్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు చెప్పే విషయం ఏంటంటే ఖచ్చితంగా కడియం శ్రీహరి వాళ్ళ కూతురిని కూడా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచే నిలబెట్టారు. కాంగ్రెస్ పార్టీ కండవ గప్పుకోవడం కూడా చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పడం కూడా స్పష్టంగా చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. ప్రజలందరూ కూడా ఒకవేళ కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీకి వెళితే బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ప్రజలు తాటికొండ రాజయ్యకే పట్టం కడతారని చెప్పడం కూడా ఆయన ఖచ్చితంగా స్పష్టంగా చెప్పడం కూడా చూస్తూనే ఉండండి టైమ్ 24/7 టీవీ. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.